अस्मद्गुरुभ्यो नमः। हरिः ओम श्रीशैलेशत्यादि प्रणतोऽस्मि नित्यम्। हरितार्णवसञ्जातं श्रीरङ्गारि गुरोसुदं वेङ्कटाद्रिशिष्यं फणीन्द्रं शेषार्यं भजे। आत्रेयान्वयसञ्जातं गङ्गाचार्य गुरोसुदं रघुनाथार्य सच्चिष्यं कोदण्डराममाश्रये। श्रीशैललक्ष्मण यतीन्द्र उपात्तमोहम् वेदान्तयुग्म विशदीकरणैकदीक्षं श्रीराघवार्य पदपङ्कजभृङ्गराजं श्रीमन्नृसिंह गुरुवर्यमहं प्रपद्ये। भारद्वाजकुलाब्धिकुलशशिनं श्रीरङ्गरामानुजात् जातं तत्कुल शेषसिंहकुलाट् पादाब्जभृङ्गायुधं तादार्यस्य कृपाविशेषविदित सुत्यन्तसारद्विगं सेवे सुन्दर सिंहरार्यमनघम्। व्याख्यान वाचस्पति ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। दिशन्तु मे देवस्ता तुरीयाः दयातरङ्गाकराक्षाः सर्वोत्तरेषु पुंसामृतं चरन्तीन्द्रसुरीं संचित कामधेनुं वन्दे वेदान्तकर्पूर चामीकरकरण्डकम् रामानुजार्य मान्यानां चूडामणि। గోష్ఠికి స్వరూపానుకంగా దాసోదరం చేసుకుంటూ శ్రీమద్ రామాయణము ఇతిహాస శ్రేష్టము. ఇతిహాసము అంటే ఏంటి? ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగినది అని చెప్పేది ఇతిహాసం. మనకు రెండు ఇతిహాసాలు ఉంటాయి. ఒకటి శ్రీమద్ రామాయణం, రెండవది శ్రీ మహాభారతం. శ్రీ మహాభారతాన్ని ఏమంటారు? పంచమ వేదము అంటారు. వేదాలు ఎన్ని ఏమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, నాలుగే వేదాలు కదా. ఐదవది ఎక్కడి నుంచి వచ్చింది అంటే 4 వేదాల సారం అంతా కూడా ఈ మహాభారతం. అందుకే దీన్ని ఏమంటాం? పంచమ వేదము. తర్వాత ఇంకొక మొదటి శ్రీమద్ రామాయణం త్రేతాయుగంలో వచ్చింది. 4 యుగాలు కదా మనకు. ఏమిటవి? కృతయుగము, త్రేతాయుగము, మన ఏ యుగంలో ఉన్నాం? కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4,32,000 సంవత్సరాలు. 4,32,000 ఇయర్స్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 5,126 సంవత్సరాలు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 4,27,000 సంవత్సరాలు. స్వామి ఇప్పుడే చూడంటే అప్పుడు ఇలా కళ్ళు మూసుకొని నిలిచే లోపల 1,000 కోట్ల నేరాలు ఘోరాలు జరుగుతాయి. కలియుగం. కలికి అవతారం చూడాలని అనుకుంటున్నారా? కలికి సినిమా చూస్తే ఇంకా అవతారం చూడాలని ఎవరు అనుకో కదా. సంసారం అంటే అర్థం స్త్రీ పురుషుల కలయిక అర్థం కాదు. పుట్టుట, ఏదో పనులు చేయుట, ఆ కర్మ వల్ల మళ్ళీ మంచి పనులు చేస్తే పుణ్యం అనుభవించడం కోసం మళ్ళీ ఒక జన్మ, చెడు పనులు చేస్తే కష్టాలు అనుభవించడం కోసం మళ్ళీ ఒక జన్మ. ఇలా పుట్టడం, చనిపోవడం, పుట్టడం, చనిపోవడం, అదే జాబ్ వెంటనే మనకి ఎందుకంటే వాడు పైకి మనకి ఎందుకు, కింద పడితే మనకి ఇవే నడుస్తూ ఉంటాయి. మళ్ళీ కాస్త కాలేజెస్, ఉద్యోగం వచ్చేదాకా టెన్షన్, ఉద్యోగం అయిన తర్వాత పిల్లగాడు దొరికారు టెన్షన్, అది అయిపోయిన తర్వాత కడుపులో కాయనగా కడుపులో కాయనగా గోల, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి వ్యాక్సినేషన్స్ నడుస్తూనే ఉంటాయి. జీవితం అంతా సుఖం సుఖాలు కూడా వెనకాల ప్రతి ఒక్కటి 1+1 ఆఫర్ వస్తూనే ఉంటాయి. కష్టాలు. తెలివైన వాడు కొంచెం ఏమనిపిస్తాడంటే, లైఫ్ లో ఏదో అనుకున్నా కానీ అసలు ప్రతి దాని వెనకాల ఏదో కష్టం ఉంటూనే ఉంటుంది. కష్టం లేకుండా ఎప్పుడు సుఖంగా ఉండే స్థితి ఉండదా? అసలు ఒక సంవత్సరం పాటు ఏ బాధ లేకుండా మేము ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. చేద్దాన్ని ఒక వారం రోజులు, ఒక రోజు, ఈ రోజు కూడా అనుకుని ఉంటారు 9 గంటలకు వస్తా అన్నాడు ఈయన, 10 గంటలకు వస్తున్నాడు. ఎప్పుడైపోతుంది ఉంటారు కదా కదా. ఏ రోజు సుఖం లేదు, ఈ రోజు కూడా లేదు. కానీ ఈ రోజు సుఖం ఉంది. భగవంతుని విషయాలు మనం చాలా విన్నాం కాబట్టి ఈ రోజు పడుతుంది. కొంచెం తెలియని ఏమనిపిస్తాడంటే ఎప్పుడు సుఖంగా ఉండే స్థితికి మోక్షము లేదా బ్రహ్మానందము అని పేరు. అది ఇచ్చేవాడు పరమాత్మ, శ్రీమన్నారాయణుడే. ఆయన శ్రీకృష్ణుడు, ఆయన శ్రీరాముడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం స్వభావామి
యుగంలో అవతరిస్తాడు ఆయన. మంచి వాళ్ళని కాపాడడం కొరకు, దుష్టుల్ని శిక్షించడం కొరకు, ధర్మాన్ని స్థాపన చేయడం. ఇది విన్నప్పుడు మనకు అనిపిస్తుంది కలియుగంలో ఎన్ని ఘోరాలు ఉన్నాయి. కృతయుగంలో స్తంభంలో వచ్చాడు పరమాత్మ నరసింహస్వామిగా. ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎందుకు రావట్లేదో పరమాత్మ ఆ దుష్టుని శిక్షించడానికి వస్తా అని చెప్తుంది. మొట్టమొదటి ఏం చెప్పాడండి? పరిత్రాణాయ సాధువునా, అంటే సాధు పురుషులను రక్షించడానికి నేను వస్తాను. ముందు క్రైటీరియా అది. నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, పరమాత్మ రావట్లేదు అనుకుంటున్నాం, కానీ మనలో ఎవరైనా ప్రహ్లాదులాగా ఉన్నామా? ఎప్పుడు ఆలోచించండి. ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ స్మరణ, తండ్రి, సొంత తండ్రి ఎవడు వాడు? హిరణ్య నారాయణ నామం చెప్తే ఒప్పుకునేవాడు కాదు. ఎక్కడ చూసినా హిరణ్యకశిపుడు నామమే జరగాలి, అది వాడి యొక్క అహంకారం. పరమాత్మను ఒప్పుకోడు. ఎవడు శ్రీహరి? అంతా నేనే, గర్వం, అధికార గర్వం. సొంత కొడుకులు కూడా చంపాలని చూశాడు. పెద్ద పర్వతం నుంచి కింద పడేశాడు. ఏం చేసేటప్పుడు ప్రహ్లాదుడు? 100 యోజనాల పర్వతం, కొన్ని లక్షల కిలోమీటర్ల హైట్ ఉన్న పర్వతం నుంచి కింద పడేస్తున్నప్పుడు ప్రహ్లాదుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకొని కింద పడ్డాడు. నేను పోయినా పర్వాలేదు, లోపల పరమాత్మ ఉన్నాడు కదా. అందరికీ అంతర్యామి పరమాత్మ ఉన్నాడు లేదా? అన్నమాచార కీర్తనం ఎంతో తెలుసు. అన్నమాచార కీర్తనాడు అందరికి శ్రీహరే, అందరు శ్రీహరి. ఈ లోపల పరమాత్మకి ఏమవుతుందో ఇలా కింద పడ్డాడు. అది పరమాత్మ మీద భక్తి. ఒక 100 మందిని పంపించి కత్తులతోని ప్రహ్లాదుని చంపేసేయండి అని పంపించాడు హిరణ్యకశిపుడు. ఆ 100 కత్తులు చూసి ప్రహ్లాదుడు ఏమంటాడు తెలుసా? చైతన్యం ఉన్న వాటిలో పరమాత్మ ఉన్నాడు, చైతన్యం లేని వాటిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. లోపల బయట అంతా వ్యాపించున్న వాడికే నారాయణుడు అని పేరు. దేవాలయం వెళ్ళి అలవాటు ఎంతమందికి ఉంది? మంత్రపుష్పం ఎంతమంది వింటారు? ఇంతగా చివరిలో చెప్తారు కదా, అంతర్బహిష్ట తత్సర్వం, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. బయట లోపల వ్యాపించి ఉండేవాడు. బయట లోపల వ్యాపించున్నప్పుడు ఆ కత్తిలో కూడా నారాయణుడు ఉన్నాడా లేదా? అట్లాగే అనుకున్నాడు. 100 మంది కత్తులు పట్టుకొని మీదకి వస్తుంటే, ఆహా, ఈ 100 కత్తుల్లో శ్రీమన్నారాయణ అంతర్యామిగా ఉన్నాడు, ఇవన్నీ వచ్చి ఇప్పుడు నన్ను గౌరవించుకోబోతున్నాయి నారాయణ అని భావించాడు. ఆ భావన మనలో ఒక్కరికైనా ఉంది. అలా ప్రహ్లాదులాగా ఉంటే పరమాత్మ వస్తాడు, హిరణ్యకశిపుడు లాగా ఉంటే రాడు. ఇది కండిషన్, క్రైటీరియా. మరి భగవంతుని యొక్క భక్తి ఎట్లా ఉండాలి? అన్కండిషనల్ గా ఉండాలి. ఆ డివోషన్ ఎట్లా ఉండాలి? అన్ఫినిష్డ్ డివోషన్ లాగా. అప్పుడు పరమాత్మ ప్రీతి పొందుతాడు, అప్పుడు వస్తాడు పరమాత్మ. ఎంతో మంది సాక్షాత్కారం అయ్యారు కదా. ఎన్నో ఈ కలియుగంలో కూడా మీ బంధువుల్లోనో తెలిసిన వాడి దగ్గర ఎక్కడో చోట, ఎంతో మంది చోట మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కదా. అయ్యారా? ప్రాణవాడికి ఇలా జరిగింది, ప్రాణవాడికి ఇలా జరిగింది. రీసెంట్ గా సిచ్యువేషన్, దుబాయ్, అబుదాబి దగ్గర అల్కోబార్ అని ఒక ప్లేస్. మన గోష్ఠి వాళ్ళే ఒక డాక్టర్ సుస్మిత అని, షీఈ్ డాక్టర్ బై ప్రొఫెషన్. నేను మూవ్ టు అల్కోబార్. అక్కడ ఒక తమిళియన్స్ ఇంట్లో శ్రీరామాయణ పారాయణ అవి చేశారు. వాళ్ళు డూప్లెక్స్ విల్లా, కిందంతా భవన్మూర్తి ఇట్లా భోగ్యంగా వేయించడం చేశారు. ఆ రోజంతా అఖండంగా పారాయణ వచ్చింది. పైకి వెళ్ళినా కూడా లోపల నుంచి, కింది నుంచి, భగవంతుడు రూమ్ లో నుంచి రామశబ్దం వినపడుతూనే ఉంది. ఆమె కింది నడుచుకుంటూ వచ్చేసరికి ఆగిపోతుంది. పైకి వెళ్తున్నా కొద్దీ మళ్ళీ శబ్దం వినపడుతుంది. ఎంత ఆశ్చర్యం! వాళ్ళు ఫోన్ చేసి పంచుకున్నారు, ఇలా జరిగింది, గురువారికి జరిగింది. ఎప్పుడెప్పుడు ఎవరికి ఎట్లా సాక్షాత్కారం వస్తుందో కదా. మనము ఆయన్నే మొత్తం మనసులో నింపుకొని, నిన్ను సేవించడమే ఒక ఫలం, ఇంకా నాకు వేరే ఫలం అక్కర్లేదు అని ఎవరైతే, అంటే గోపికలు లాంటి ఒక భక్తి అయినా. ద్వాపర యుగంలో గోపికలు ఎట్లా, ఎవరికైనా ఏదైనా జరుగుతుంది అంటే వెంటనే వాళ్ళ మనసు తిరిగిపోయేది కదా. పాలలాంటి కులము, వెన్నెలాంటి మనసు. చలికాలం నవంబర్ డిసెంబర్ లో వేడి వేడి అన్నంలో పప్పు కలుపుతున్నప్పుడు నెయ్యి తినాలి అనిపిస్తుంది. నెయ్యి గడ్డ కడుతుంది. ఏం చేస్తాం? పొయ్యి మీద వెలిగిస్తాం. నెయ్యి కరగాలి అంటే మీకు టెంపరేచర్ కావాలి. వెన్నె కరగాలి అంటే కొద్దిగా ఉంటే చాలు, కొద్దిగా సెగ ఉంటే కరిగిపోతుంది. అలాంటి మనసు గోపికల మనసు. ఎవరికైనా ఏదైనా అవుతుంది అంటే చాలు మనసు కరిగిపోతుంది. మనం ఎవరికైనా ఏదైనా అయింది అంటే అయింది, బాగుంది, నేను చెప్పానా ఎవరికైనా ఏదైనా అయితే అయ్యో ఇట్లా అయిందా, వాడు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనం ఏం చెప్పచ్చు వాడికి? నాయన చదువుకో, ఈ మంత్రం చదువుకో, ఈ శ్లోకం చదువుకో, ఈ పారాయణ చేసుకో, బయటపడతావు. ఇవి మనకు రావు. నేను చెప్తూనే ఉన్నానండి, మనం ఏదో గొప్ప అలాంటి. అది భగవద్గీత. ఇప్పుడు మహాభారతం, ఆ తర్వాత శ్రీమద్ రామాయణం.
ఈ రెండు ఇతిహాసములు ఇలాగే జరిగింది. శ్రీమద్ రామాయణం త్రేతాయుగంలో అవతరించింది. శ్రీమద్ రామాయణం రాసిన వారు ఎవరు? వాల్మీకి మహర్షి. మహాభారతం రాసిన ఎవరు? వ్యాసుడు. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? శ్రీరామాయణం అన్ని లోకాల్లో ఉంది. కైలాసంలో ఉంది, బ్రహ్మలోకంలో కూడా ఉంది. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి శ్రీరామాయణం 1,000,000 శ్లోకాలతో ఉంది. 100,000,000 ప్రవిస్తారు. 100,000,000 శ్లోకాలతో ఉంది. ఎన్ని కోట్లు? 100,000,000 శ్లోకాలు. చరితం రఘునాథస్య 100,000,000 ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య, రఘునాథుడి చరిత్ర, రఘువంశం. వీళ్ళ వంశంలో చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రఘు మహారాజు ఒకరు. ఈ రఘువంశంలో జన్మించినటువంటి శ్రీరాముడి యొక్క చరిత్ర 100,000,000 ప్రవిస్తారు. చతుర్ముఖ బ్రహ్మలోకంలో 100,000,000 శ్లోకాలుగా ఉంది. ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అదే శ్రీరామాయణం భూలోకంలో 24,000 శ్లోకాలుగా వాల్మీకి మహర్షి మనకు అందించారు త్రేతాయుగంలో. ఈ శ్రీరామాయణం అనేటువంటి శ్లోకాల్లో మీరు చదివే ఒక్కొక్క అక్షరానికి ఎన్నో పాతకాలను నశింపజేసే శక్తి ఉంది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అండ్ శ్లోకంలో చదివే ఒక్కొక్క అక్షరానికి మీరు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ శబ్దశక్తి అర్థశక్తి వల్ల ఎన్నో పాపాలు నశిస్తాయి అన్నారు. పాపాలు అనలేదు, పాతకము అన్నారు. పాపం ఏంటి, పాతకం ఏంటి? పాపం ప్లస్ ప్లస్ పాతకం అంటే మేబీ అనుకుందాం కాసేపు. పాపం అంటే దేనికి ప్రాయశ్చిత్తం ఉందో దాన్ని పాపం అంటారు. రెమెడీ తెలుసు, ఏదో తప్పు చేశాము, లేదా జాతకంలో ఏదో పరిహారాలు చూస్తారు. రోజు చూసి మీరు ఈ గ్రహానికి జపం చేసుకుని హోమం చేసుకుని అంటారు. దాంతో నివృత్తి అయిపోతుంది, అది తిరిగిపోతుంది. ఇట్ ఈస్ క్లియర్. పాతకం అంటే దేనికి నివృత్తి లేదో దాన్ని పాతకం. ఎగ్జాంపుల్ గోహత్య, బ్రాహ్మణ హత్య, ఆచార అపచారం ఇలాంటివన్నీ. స్వామి ఇవన్నీ మాత్రమే చెప్తున్నారు. మేమేమైనా చేసామా? మేమేమైనా గోహత్య చేసామా? మేమేమైనా బ్రాహ్మణ హత్య చేసామా? మేమేమైనా అపచారం చేసామా? నాకెందుకు చెప్తున్నారు ఈ పరిశుద్ధి, ఈ శ్లోకం నాకెందుకు చెప్తున్నారు అంటే ఇది మీరు వినాలి, ఇది మీరు తెలుసుకోవాలి. మీరందరూ లేదా మనందరం ఏమనుకుంటున్నామంటే దిస్ మెటీరియల్ బాడీ, ఈ బాడీకి 44 years, కొంతమందికి 60 years, 50 years, ఇదే నా మొట్టమొదటి జన్మ అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి కాదు. వాస్తవానికి కాదు. వేదం ఏం చెప్తుంది అంటే అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సంతమ కదాచిల్ లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్. కొన్ని వేల కోట్ల జన్మలు గడిచిన తర్వాత ఒక్కొక్క జన్మలో మనం చేసిన పుణ్యం కొద్ది కొద్దిగా అక్యూములేట్ అయి మానవ జన్మ వస్తుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. శరీరాన్ని ధరించి పుట్టేటువంటి జీవులలో మనుష్య జన్మ చాలా గొప్పది అన్నారు. ఎందుకు? మనుషులకు మాత్రమే ధర్మం చేసేటువంటి ఒక అధికారం ఉంది కదా. అడవికి రాజు ఎవరు? సింహం. సింహం వచ్చి కుక్కుమార్చన చేస్తుందా? సింహం సహస్రనామార్చన చేస్తుందా? మనకు మాత్రమే ఉంది. ఒక అర్చన చేయాలన్నా పారాయణ చేయాలన్నా మనిషికి మాత్రమే ఆ అధికారం ఉంది. కాబట్టి మనుష్య జన్మ చాలా అదృష్టంతో కూడుకుంటుంది అంటారు. మరి ఈ జన్మ వచ్చినప్పుడు నోటితో నారాయణనామాన్ని పలకాలి, చేతులతోని అర్చించాలి, కాళ్ళతోని శ్రీహరి వేచి చేసినటువంటి దేవాలయాలకు వెళ్ళాలి. ఈ మాట ఏం చెప్తుంది కాదు, ఎవరు చెప్పాడు? చిన్న పిల్లవాడు ప్రశ్నలు చెప్పాడు. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా సురరక్షకుని చూచు చూర్కులు శేషసాయిని మొక్కు శిరమో అని అర్చించే చేతులు, అని మొక్కే శిరస్సు. అంత మాత్రం కాకుండా కుంభినీధవుడు చెప్పాడు గురువు అన్న. గురువు అంటే ఎవరు? మన అజ్ఞానాన్ని తీసేసేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఎవరైనా కుంభినీధవుడు చెప్పాడు గురువు. కుంభిని అంటే భూదేవి అంట. భూదేవి భర్త ఎవరు? శ్రీమన్నారాయణ కదా. శ్రీమన్నారాయణుడే వరాహ అవతారం తీసుకొని భూమిని ధరించాడు. కాబట్టి భూదేవి భర్త శ్రీమన్నారాయణ. ఆ శ్రీమన్నారాయణ గురించి చెప్పేవాడు గురువు అని. ఇవాళ గురువు అంటే డెఫినేషన్ మనకు తెలియదు కదా. టైం చెప్పేవాడు గురువు అయిపోయారు. టైం అయితే గురువు అయిపోయారు. టైం అయితే గురువు.
అది కాదు ఇక్కడ. అజ్ఞానం తీసేసేవాడు, మంచి జ్ఞానం ఇచ్చేవాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఈ శ్రీరామాయణం గొప్పతనము ఎందుకు చెప్తున్నాం మనం? మహాపాతక నాశనం అన్నాం. ఈ 1000 కోట్ల జన్మల్లో ఏం చేసాం మనకి ఏమైనా గుర్తుందా అండి? ఈ రోజు ఏ వారం అండి? పోయిన ఆదివారం మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పోయిన ఆదివారం ఏం తిన్నామో మనకు తెలియదు. కోట్ల జన్మల్లో మనం ఏం చేస్తామో మనకు తెలుస్తుందండి. మనకి ఏ జన్మ వచ్చిందో మనకు తెలియదు. ఆ జన్మలో మనం ఏం చేస్తుంటామో తెలియదు. ఒక పులిగా ఉండొచ్చు, ఒక గోవుని చంపొచ్చు ఉండొచ్చు, ఒక రాక్షసుడిగా ఉండొచ్చు. ఏవో తప్పు తెలుసో తెలియదు. మీరు కూడా చూస్తుంటారా బంధువుల్లో మనకు తెలిసిన వాళ్ళు అంతే ఉన్నాయండి. వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, కానీ ఏంటో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తలు మాట్లాడుకోరు, పిల్లలు తల్లితో మాట్లాడరు, తల్లితో మాట్లాడరు, వాళ్ళ దగ్గరగా వీళ్ళ దగ్గరగా. ఎందుకు ఇట్లా ఉన్నారు? ఎందుకు ఇట్లా ఉన్నారు? ఏమన్నా ఎప్పుడు ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు అట్లా వస్తుంది? వీడు ఒక చీమకు కూడా అపకారం చేసేవాళ్ళు కారు వాళ్ళు. చాలా మంచి వాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్ బై నేచర్, వెరీ హెల్పింగ్ నేచర్. కానీ వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అవుతుంది అట్లా? వీ డోంట్ నో. మనకు తెలియదు ఏ జన్మలో ఏం చేసామో తెలియదు. అందుకే శాస్త్రం తెలుసుకోవాలి అంటారు. ఒకప్పుడు దేవాలయాల్లో ఎప్పుడు ఉత్సవాలు జ్ఞాన యజ్ఞం నడుస్తూ ఉండేది. మహాభారతం, శ్రీరామాయణం, భాగవతం నడుస్తూ ఉండేవి. దీని ద్వారా పెద్దలు అనేక విషయాలు తెలుసుకొని అనేక సమస్యలకు అనేక పరిష్కారాలు పాటించేవాళ్ళు. కాబట్టి విలువలతో కూడిన జీవితాన్ని వాళ్ళు అనుభవించారు, మనకు వాటిని నేర్పారు. ఇప్పుడు అన్ని ఎంటర్టైన్మెంట్స్ బాగా పెరిగిపోయి అన్ని బిగ్ బాస్లు, జబర్దస్తులు అన్ని పెరిగిపోయి ఏమైంది? వాళ్ళకి దూరంగా ఉన్నాం. టెంపుల్కి వెళ్ళడం అంటే అదొక అకేషన్, అదొక ప్లానింగ్, అదొక ఈవెంట్ అని సార్ డ్యూటీ అండి. అన్ని లోకాలను రక్షించే పరమాత్మ వైకుంఠం నుంచి దిగొచ్చి దేవాలయంలో మన కొరకు ఉన్నారు. మీరు అభిషేకం చేయకపోతే, నైవేద్యం పెట్టకపోతే, మీరు వెళ్ళి సేవించకపోతే నష్టం మనకు కానీ ఆయనకు కాదు కదా. అది గుర్తుపెట్టుకోవాలి. విధిగా మనం దేవాలయానికి వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలి, సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి, బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. ఫండమెంటల్ రూల్. కాబట్టి ఏ జన్మలో ఏ పాతకాలు చేస్తావో తెలియదు. ఆయన నువ్వు శ్రీరామాయణం చదువుకో, శ్రీరామాయణం పారాయణం చెయ్యి. అప్పుడు ఏ జన్మల్లో తెలుసో తెలియకో ఏదో పాతకాలు చేసి ఉంటే అవన్నీ నివృత్తి అయిపోతాయి అని చెప్పారు. బాగుందండి. 7 కాండములు ఉంటాయి శ్రీరామాయణంలో కదా. ఏమిటవి? బాలకాండం, చెప్పండి. బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, ఉత్తరకాండం. 7 కాండములు. భగవద్గీతలో చూస్తే ఎన్ని అధ్యాయాలండి? ఇక్కడ అధ్యాయాలు అన్నారు, ఇక్కడ కాండం అంటున్నారు. ఏంటి డిఫరెన్స్? సేమే, కాకపోతే కాండం అని పేరు పెట్టాడు మహర్షి వాల్మీకి మహర్షి. ఎందుకు అంటే క ఇది బ్రహ్మణో నామ. క అంటే బ్రహ్మ అని అర్థం వేదాంత పరిభాష. కాండము అంటే క అంటే బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మాండమైందా లేదా కాండము అంటే? ఈ బ్రహ్మాండంలో సుఖ సంతోషాలు ఇచ్చేది శ్రీరామాయణమే అన్న పేరుతో. ఒక్కసారి రామానుగ్రహం కలిగితే 7 తరాలను కావాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి రామానుగ్రహం కలిగితే 7 తరాలు కాపాడుతుంది. కొంతమంది మనం చూస్తాం, ఒట్టు పెట్టుకోరు, దేవాలయానికి రారు, ఇంట్లో పూజలు ఉండవు, పురస్కారం ఉండవు, ఒక్కడొచ్చి వాళ్ళ ఇంట్లో చేయగలిగింది లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు కదండి, బెంచకాలు తిరుగుతున్నారు, వాళ్ళకి ఏమైంది? మీరేమో మమ్మల్ని పూజలు చేయమంటున్నారు, ఇవన్నీ చేయమంటున్నారు. వినండి బాగా. సైకిల్ తొక్కడం తెలుసు, సైకిల్ తొక్కడం తెలియకపోయినా చూస్తుంటారు కదా. ఒకసారి బాగా తొక్కి కొంచెం ఆపారనుకోండి, వెంటనే అయిపోతుంది ఆ సైకిల్. ఇట్ ట్రావెల్స్ టు సమ్ ఎక్స్టెంట్. కొంత దూరం వరకు వెళ్ళి మన పూర్వీకులు చేసిన అనుష్ఠానం వీటిని కాపాడుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ వీడి తర్వాత జనరేషన్ కూడా వీడిలాగా ఉంటారని గ్యారంటీ లేదు. టేక్ మై వర్డ్. మీరు ఎన్నో చూసుంటారు, ఎన్నో కంపెనీస్ పేరు చెప్పకూడదు, లక్షల కోట్లు తీసుకొని దేశం దాటి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అప్పటిదాకా లగ్జరీగా బతికిన వాళ్ళు. మన సంప్రదాయం అది కాదు. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మము. ఇప్పుడు పుట్టింది అని చెప్పడానికి వీలు లేదు, ఎప్పుడు మొదలైందో మనకే తెలియదు. అలాంటి సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు ఋషులు మనకు అందించారు. అవన్నీ మనం చేసుకోవడం వల్ల మనము బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు కదా. ఈ శ్రీరామాయణంలో 24 శ్లోకాలు మనం చదవలేం కాబట్టి అతి మహిమాన్వితమైన 5 శ్లోకాల సమాహారాన్ని జయ పంచకం అన్నారు. పంచకం 5 శ్లోకములు. జయాన్ని చేకూర్చేది అంటారు. జయ అనే పదానికి చాలా చాలా గొప్ప అర్థం ఉందండి.
18 పురాణాలు, ధర్మశాస్త్రాలు వీటన్నిటి కలిపి జయము అని అంటారు. ఇది పెద్దలందరూ కూడా ఆదరించారు. నడిచే రామాయణము అని చెప్పబడేవారు ఒకరు ఉన్నారు, కాకినాడకు చెందినవారు, శ్రీమాన్ భయవేదాంత శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి. నడిచే రామాయణం పేరు. కాకినాడలో వారు ప్రవచనాలు చెప్తున్నప్పుడు వారి ప్రవచనాలు వినడానికి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఉంటారు. పివిఆర్కే ప్రసాద్ పేరు విన్నారా? తిరుమలలో ఈవోగా చేశారు. వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి అప్పలాచార్య స్వామి వారి ప్రవచనాలన్నింటి అప్పుడు టేప్ రికార్డర్స్ ఉంటాయి, వాటిలో పెట్టి ఊరూరా తిప్పి ప్రచారం చేయించేవాడు, అందరూ బాగుపడాలని. చూడండి, ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నవాడు గ్రూప్ గా ఉండి వీటిని ప్రచారం చేశారంటే ఎంత గొప్పగా ఉంటుంది శ్రీరామాయణం. మహోమహోపాధ్యాయ పేరు. 5 మహిమాన్వితమైన శ్లోకాలు శ్రద్ధగా మనం విందాం. ఇప్పుడు ఇవన్నీ మీరు డైరెక్ట్ గా ఉపదేశం చేయొచ్చు కదండి అంటే అలా చేయకూడదు ఎప్పుడు కూడా. దీని గొప్పతనం ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం సేవించాలి. ముందుగా మనం ఈ జయపంచకం మీ ఎంత దగ్గర కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 5 శ్లోకాల యొక్క ఉపదేశము ఆరాధన దీనికి అర్థము తెలుసుకునే ముందు ఒక 4 ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి, వాటిని మీతో చెప్పిస్తాను. ఆ తర్వాత మనం దీనికి చివరిలో మీ అందరూ దాసు నెంబర్ తీసుకోండి, వాట్సాప్ నెంబర్ తీసుకోండి. చివరిలో ఒకసారి మీకు మెసేజ్ చేస్తే ఈ ప్రార్థనా శ్లోకాల ఆడియో, జయపంచకం ఆడియో కూడా మీకు పంపిస్తాను. సో దట్ మీరు ఫ్యూచర్ లో రిఫరెన్స్ చేసుకోవడానికి చెప్పండి. ఓం అస్మద్ గురుభ్యో నమః. హరి ఓం. ఏ పని చేసినా ముందుకు మనం గురువు నమస్కారం చేస్తాం కదా. అస్మద్ గురుభ్యో నమః ఎందుకు చేస్తాం ఇలా అంటే భగవత్ వందనం. చెప్పండి, భగవద్ వందనం స్వాధ్యం గురు వందన పూర్వకం. భగవంతుని చేసే నమస్కారానికి ఎప్పుడు సంతోషం కలిగిస్తుంది అంటే ముందుగా గురువు నమస్కారం చేసి అప్పుడు భగవంతుడికి నమస్కారం చేయండి కదా. ముందు గురువు నమస్కారం చేసి ఆ తర్వాత భగవంతుడు నమస్కారం చేస్తే అప్పుడు ఆయన ప్రీతికరం. కాబట్టి ఓం అస్మద్ గురుభ్యో నమః హరి ఓం. వేదం చదవడానికి ముందు కూడా హరి ఓం. వేదం చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ హరి ఓం ఎందుకు చెప్తారు? వేదం చదివే ముందు స్వామి ఇదంతా నీ గురించే చెప్తున్నాను అని. వేదశ్చ సర్వైః అహమేవ వేద్య అని కృష్ణ పరమాత్మ గీతలో. కాబట్టి ఇదంతా నీ గురించే చెప్పడం కోసం హరి ఓం. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పిందంతా నీ గురించే చెప్పడం కోసం హరి ఓం. తర్వాత ముందుగా అందరికీ తెలిసిన శ్లోకమే, అందరూ కలిసి చెప్తాం. శుక్లాం వరదం అందరికి వచ్చు కదా. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహావిష్ణువు ధ్యానిస్తున్నాం. స్వామి ఏవో పాపాలు ఉండడం వల్ల మరి మేము ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినా కూడా మధ్యలో ఆగిపోకుండా అవన్నీ ఏదైనా ఉపద్రవాలు ఉంటే శాంతించుగాక, మేము తలపెట్టిన కార్యక్రమం చక్కగా అవుగాక అని. దాని తర్వాత విశ్వక్షేణ ధ్యానం. చెప్పండి. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనం ఎవరు? వైకుంఠంలో ఉంటారు, సైన్యాధిపతి, సేనై మొదలియార్ అంటారు, కమాండర్ ఇన్ చీఫ్. ఆయన సభలో ద్విరద వక్త్రాద్యాః 2 దంతములు కలిగి గజముఖంతో ఉన్నవాడు 100 కొలది ఆ సభలో ఉంటాడు. అలాంటి వాళ్ళకి తలైవ కమాండర్ అయినటువంటి విశ్వక్సేన ఆ యొక్క విఘ్నాలన్నింటినీ కూడా శాంతింపచేయండి. దీని తర్వాత మనకి వాల్మీకి మహర్షి ప్రార్థన. చెప్పండి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి యొక్క ధ్యానం. వాల్మీకి మహర్షి నమస్కరిస్తున్నారు అని అర్థం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే వాల్మీకి మహర్షిని ఒక కోకిల లాగా భావించి చెప్తున్నారు. ఏం చెప్తారు? పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. వేదము అనే ఒక వృక్షానికి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని కొమ్మలు. అందులో పొయట్రీ, కవిత అనే ఒక కొమ్మ. ఆ కొమ్మ మీద కూర్చున్నటువంటి కోకిల మధురంగా కూస్తుంది. ఎలా కూస్తుంది? కోకిల ఎలా కూస్తుందండి? కూయండి ఒకసారి, పర్వాలేదు. ఆ కోకిల వాల్మీకి అనే కోకిల రామ
రామ రామ అని మధురంగా కూస్తున్నారు. అలా వేదం అనే యొక్క వృక్షం ఉన్నటువంటి కవిత అనే శాఖపై కూర్చున్న వాల్మీకి మహర్షి కోకిల రామ రామ అని మధురంగా ఆలపిస్తున్నారు. అటువంటి వాల్మీకి మహర్షికి నమస్కారం. ఏ గ్రంథాన్ని మొదలుపెట్టినా ఈ గ్రంథాన్ని అందించిన మహర్షి ఎవరు, అందులో ప్రతిపాదింపబడిన దైవం ఎవరు, అవి తెలుసుకొని వాళ్ళని ప్రార్థించి మనం మొదలు పెట్టాం. వాల్మీకి మధ్య ప్రార్థన అయిపోయింది. హనుమత్ ప్రార్థన గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. మీరు కలిపి చదివేటప్పుడు శ్లోకంలో మీకు టెక్స్ట్ ఇస్తాను తర్వాత వాట్సాప్ లో, అప్పుడు వందే తర్వాత ఒక అకార ప్రశ్లేషం ఉంటుంది. ఎలా చదవాలి అంటే రత్నం వందే నిలాత్మజం, రత్నం వందే అనిలాత్మజం అని చదవదు. బ్రేక్ చేస్తే వందే అనిలాత్మజం ఈస్ పర్ఫెక్ట్. బ్రేక్ చేయకుండా కలిసి చదివినప్పుడు రత్నం వందే నిలాత్మజం. ఇది హనుమత్ జాడ శ్లోకం. గోష్పదీకృత వారాసం 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు దాటాడు. ఎవరి కొరకు దాటాడు? సీతాన్వేషణ కొరకు దాటాడు. 100 యోజనాల సముద్రం అంటే అప్రాక్సిమేట్లీ 1300 కిలోమీటర్స్. మనం 10 మీటర్ల చిన్న గుంట దాటగలం, అడుగులు పట్టుకుంటాం, వాటర్ బాటిల్ లేదు, దాన్ని దాటి 100 యోజనాలు. కిష్కింద కాలంలో చివరిలో వస్తుంది. జాంబవంతుడు అడుగుతాడు అందరు, సంపాతి అని పెద్ద పక్షి చెప్తాడు, నాకు ఇక్కడ నుంచి కనబడుతుంది చాలా స్ట్రైట్ గా 3 యోజనాల దూరంలో సీతమ్మ వారు ఉన్నారు, అక్కడ పెడితే నీకు సీతమ్మ కనబడుతుంది అని చెప్తాడు. జాంబవంతుడు అందరినీ అడుగుతాడు 100 యోజనాలు ఎగరాలంటే ఎవరైనా ఎగురుతారా? వాళ్ళు అంటారు మేము 10 యోజనాలు ఎగురుతామండి. వాళ్ళు ఒకరి మధ్యలో అడిగారు, సంపాతి 100 యోజనాలు ఒక్కసారి జంప్ చేయాలా? మధ్యలో బ్రేక్ ఉందా? కరెక్టింగ్ ఫ్లైట్ ఎవరో ఉన్నారు? ఏం లేదా? మధ్యలో ఆగితే విష్ణు పరమపదం సుధాపస్వరే వైకుంఠం పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎవరు ఎగరాలి? అందరూ అడిగాడు జాంబవంతుడు. చివరిలో అడిగాడు అంగదా నువ్వు చెప్పు అని. అంగదుడు అన్నాడు నేను 100 యోజనాలు ఎగురుతాను, తిరిగి మళ్ళీ రాలేను అన్నాడు. తన ఉపయోగం ఏమైనా ఉందా? అప్పుడు హనుమంతుని పిలిచి ఆయన చిన్నప్పుడు అందరు దేవతలు నీకు వరాలు ఇచ్చారు, కానీ వాళ్ళ శాపం వల్ల రామకార్యం ఉపయోగపడాలని ఉంది కాబట్టి ఇది అని చెప్పి అప్పుడు హనుమంతు వృత్తాంతం చెప్పిన తర్వాత అప్పుడు ఆయన పెద్దగా పెరిగి మహేంద్రగిరి పర్వతం మీద అప్పుడు ఎగిరి లంఘిస్తారు. ఇక్కడ మహేంద్రగిరి పర్వతం మధురై పక్కన ఉంది. తిరుక్కురుంగుడి అనే దివ్యదేశం అక్కడ మనకి ఉంది. పంచనంబి క్షేత్రం అంటారు. ఇరుందనంబి, కిడందనంబి, నిన్ననంబి, తిరుప్పార్కల్ నంబి, మలైమేల్ నంబి అని పంచ విష్ణువులు అక్కడ కొలువై ఉంటారు. అద్భుతమైన దివ్యదేశం. సో ఆ మహేంద్రగిరి పర్వతం మీదకి లంఘిస్తారు. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు ఎట్లా దాటాడు అని చెప్పే శ్లోకం ఇది. గోష్పదీకృత వారాసి. గోష్ పాదము, ఆవు యొక్క పాదం ఎంత ఉంటుందండి? కొద్దిగా ఉంటుంది. నేల ఉంది, వర్షం పడింది, బురద బురద అయింది, ఆవు పాదం మోపింది, ఎంత చిన్న గుంట ఉంది. ఆ గుంట దాటాలంటే కష్టపడతాం మనం, చిన్న పిల్ల కూడా దాటగలరు. 100 యోజనాల సముద్రాన్ని ఇంత చిన్ని గుంటలాగా దాటేసిన హనుమంతుడు అంత గొప్పవాడు. మసకీకృత రాక్షసుడు, మహా గొప్పవారైనటువంటి రాక్షసుని బలవంతుని దోమల్ని నడిపినట్టుగా నడిపేశాడు. సమ్మర్ లో బ్యాట్ పట్టుకొని మనం చేస్తుంటాం, చూస్తాను యుద్ధం చేస్తుంటాం బ్యాట్ పట్టుకొని, మస్కిటో బ్యాట్, అలా నశింపజేశాడు. రామాయణ మహామాల రత్నం వందే. రామాయణంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కాండాలను ఒక పెద్ద మాలగా మనం చూస్తే ఆ మధ్యలో ఒక పెండెంట్ లాగా, ఒక లాకెట్ లాగా వెలుగొందేవాడే హనుమ. ఆ హనుమకు నమస్కారం కదా. సీతాదేవి క్షేమ సమాచారం రాముడికి, రాముడి క్షేమ సమాచారం సీతాదేవికి అందించి వాళ్ళిద్దరికి ఎంత గొప్ప ఉపకారం చేశాడండి హనుమంతుడు కదా. ఒక్క క్షణం హనుమంతుడు ఆలస్యం అయితే తన యొక్క జడతోని ఊరి వేసుకోవాలి అనుకుంది సీతాదేవి. ఆ క్షణంలో వచ్చి కాపాడాడు. హనుమకు నమస్కారం. హనుమ ప్రార్థన అయిపోయింది. నెక్స్ట్ రామాయణ వైభవం చెప్పండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహా ఆతకనాశనం. దీనంతా ఇందాక చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ రామ ప్రార్థన. ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ
ఆపదాం అపహర్తారం. అపహరించుట అంటే ఏంటి? దొంగిలించుట అని అర్థం కదా. అంటే ఆయన ఏమి మన ప్లాట్లు, మన విల్లాలు, మన సంపదని దొంగిలించడు. ఏం దొంగిలిస్తాడు ఆయన? మన మనసులో చేరి మన మనసులో ఉన్న కల్మషాన్ని దొంగిలించేస్తాడు. మన పాపాలను తీసేవాడు. దాతారం సర్వసంపద, అన్ని సంపదలను ఇచ్చువాడు. లోకాభిరామం శ్రీరామం, లోకమంతరికి అందమైనటువంటి వాడు, లోకమంతా ఆనందించేలాగటువంటి వాడు, లోకమంతా పూజించేవాడు. భూయో భూయో నమామి, మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాడు శ్రీరాముడికి అని శ్రీరాముడు ప్రార్థన అయిపోయింది. దీని తర్వాత మొట్టమొదటి శ్లోకం శ్రీరామాయణంలో మొట్టమొదటి శ్లోకం బాలకాండలో. ఈ ఉపదేశం అయిన తర్వాత మీరు ఎప్పుడైనా శ్రీరామాయణం పెద్ద దగ్గర నేర్చుకొని మీరు చదువుకోవచ్చు. ఓకేనా? మాఘమాసంలో అతి పవిత్రమైన రోజున మనం శ్రీరామాయణాన్ని సేవిస్తున్నాం. మొట్టమొదటి శ్లోకం శ్రీరామాయణంలో అందరూ శ్రద్ధగా చెప్పండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిః మునిపుంగవం. కంటిన్యూస్ గా ఎలా పలకాలో మీకు ఆడియో కూడా అందిస్తాను. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఏ పాపము లేటువంటి ఒక మాసం మాఘమాసం, అందున విశేషించి ద్వాదశ రోజున ఉపదేశం మీ అందరికీ జరిగింది. ఇది ఒక అనుగ్రహం. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారద మాస్టర్ వారు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నకి సమాధానమే శ్రీరామాయణం. ఇప్పుడు మనం జయపంచకాన్ని సేవిస్తున్నాం. జయపంచకం అందరూ కార్డ్స్ ఓపెన్ చేయండి. మొట్టమొదటి శ్లోకం. ముందు శ్లోకాలన్నింటినీ ముందు చెప్పించి ఆ తర్వాత వివరణ చెప్తారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాపృష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి నిశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ
रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः शरैनं जहिरावणिं आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడంతో ఈ ప్రవచనం ముగుస్తుంది. ఆ తర్వాత మంగళాశాసనం, దంపతులకు ఆశీర్వచనం, ఆ తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి భోజనం. సో పర్వాలేదు, మనం భగవంతుని అనుభవించడం ఎప్పుడో ఒకసారి కానీ మనకు అవకాశం వస్తుంది కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా మీరు అందరూ పర్వాలేదు కదా. 12:54 అవుతుంది. 1:15 టైం తీసుకోవచ్చు. మీ నుంచి స్పందన రాకపోతే తీసుకోండి. 1:30 తీసుకోండి స్వామి. ఎనర్జీ ఉన్నాడు తీసుకోండి. ఏం చేస్తాడు? రాముడి చరిత్ర కాబట్టి అసలు బోర్ ఉండదు. శ్రద్ధగా వింటాం. ఉపదేశం ఎంత ముఖ్యమో ఈ అర్థం తెలుసుకోవడం కూడా ముఖ్యం. అప్పుడే మన మనస్సులో ఈ భావం భావించి ఈ శ్లోకాలు మనం పఠిస్తున్నప్పుడు మనకు జయం చేకూరుతుంది. మాట్లాడుతండి, శ్రద్ధగా వినండి. మొట్టమొదటి శ్లోకం. ఏ సందర్భంలో ఈ శ్లోకాలు శ్రీరామాయణంలో వచ్చాయి? అసలు ఈ శ్లోకాలు ఎక్కడివి అన్నది ప్రశ్న. మొదటి 4 శ్లోకాలు సుందరకాండలో, చివరి శ్లోకం ధర్మాత్మ అనే శ్లోకం యుద్ధకాండలో శ్లోకం. మొత్తం 5 శ్లోకాల సమాహారం. చూడండి, ఆంజనేయ స్వామి వారు ఆ సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి వెతికి మండోదరుని చూసి సీతమ్మ వాళ్ళని భ్రమపడి ఆ తర్వాత అయ్యో నేను వచ్చిన కార్యం వృధా అయిపోతుందో అని ఒకసారి భావించి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పరమాత్మను అలాగే అమ్మవారిని ధ్యానించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తస్యై జనకాత్మజాయాః. నేను చూడాలి అనుకున్న అమ్మవారు కనబడుతున్నాడు. అమ్మ నేను చూడాలనుకుంటున్నాను, అనుగ్రహించు అంటే అప్పుడు కనబడుతున్నాడు. అప్పటిదాకా నేను చూడాలి అనుకున్నాడు. ఆ తర్వాత అమ్మను అనుగ్రహించు అంటే అప్పుడు అమ్మ నమస్కారం చేశాడు. అప్పటిదాకా అంతా తిరిగాడు. అక్కడ ఎక్కడో అశోకవనం కనబడుతుంది, పెద్ద చెట్టు ఉంది. అయ్యో ఇది పోలేదే అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. పెద్ద అవతారం, అంతకుముందు చిన్న అవతారంతో తిరిగాడు రాత్రంతా కూడా. పిల్లిలాగా రాత్రి కూడా కళ్ళు బాగుపడుతుంది. ఆ తర్వాత ఒక వాన రూపాన్ని తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఎప్పుడైతే స్వామి హనుమ సీతమ్మ వారిని చూశాడు, సీతాదేవి ఎట్లా ఉంది అంటే 10 మాసాలైనా ఇంకా శ్రీరాముడు రాలేదు అంటే శ్రీరాముడికి నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో, అసలు నేను గుర్తున్నానో లేమో. అప్పటి వరకు నా జీవేయం అసిపేక్షణ అన్నాడు. నల్లటి కన్నులు గల సీత కనపడకుండా నేను ఒక క్షణం కూడా జీవించలేను. రాముడు 10 మాసాలు ఇంత క్రూరమైన రాక్షసుల మధ్య నేను ఉన్నా, ఇంకా రాలేదే, ఇంకా నేను బతికి ఉండడం వ్యర్థం అనుకుంది సీత. ఒక్క నిమిషం, మాకు వేరే దగ్గర పోయింది, లేట్ అయిపోయింది. బ్యాంక్ తీసుకొని నేను ఇక అప్పుడే పెట్టినాను. మీకు అందరు కూర్చొని పెట్టేసావు కదా. ఫోన్ మీదే, మీ దేవుడు ఉందా? నాది కాదు, నాది దేవుడి నుంచి లేదు. శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ రామ వరాననే రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే కూర్చో అందరూ కూర్చో ఎక్కడున్నాం మనం అంటే స్వామి హనుమ లంకలో చేరుకొని ఆ సింసుపా వృక్షం మీద కూర్చొని చూస్తున్నప్పుడు సీతమ్మ వారి భావన ఏంటో మనం చూసుకొని తన పెద్దదైన జడ కలిగింది కాబట్టి ఇంకా జీవించి ఉండడం వ్యర్థం అనుకొని వేణి అంటే జడ అనుకుంది దాంతో కొమ్మకు ఊరేసుకొని చనిపోదాము. ఆ సమయంలో హనుమ చూశాడు, మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలండి? ఈయన వాడ రూపంలో ఉన్నాడు. వాడరా అంటే మనకి నేరుగా వచ్చి సంస్కృతంలో మాట్లాడితే ఎవరైనా కంగారు పడతారా? లేదు. జూపాలకు మనం వెళ్ళాము, ఒక చింపాంజీ వచ్చింది, స్లోగా చెప్పింది అనుకోండి, అయ్యో మనం లోపల నుంచి బయట ఉండాల్సింది కదా అనుకుంటాం. భయపడిపోతావా లేదా? సడన్ గా అసలు ఏదో తెలియదు, ఏదో రాముల నుంచి మా నేను కాపాడడానికి వచ్చాను ఏదో చెప్పాను అనుకోండి, ఏం చేయాలి అంటే మెల్లిగా రామకథ వినిపించాడు. ఎక్కడెక్కడ నా జీవితం వ్యర్థం, ఇంకా నాకు చనిపోవడం తప్ప ఇంకో దిక్కు లేదు అని అనుకుంటారు, అక్కడక్కడ రామకథ మనల్ని బతికిస్తుంది. శ్రీరామాయణంలో అనేక చోట్ల మనకి కనబడతాయి వృత్తాంతాలు. అవన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు కాబట్టి ఈ వృత్తాంతం చూద్దాం. ఎక్కడెక్కడ నా లైఫ్ వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, నేనేం చేయలేను, ఎన్ని చేసినా కాపాడలేదు పరమాత్మ అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. శ్రీరామాయణం మనల్ని బ్రతికిస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది. జీవనం అంటే సాధారణంగా బతకడం, జంతువులు బతుకుతున్నా మనం బతుకుతున్నాం. ఉజ్జీవనం, ఉత్ సత్ అని పరమాత్మకు పేరు. ఆయన చేరుకునే విధంగా మన జీవితాన్ని నడిపిస్తుంది శ్రీరామాయణం. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెల్లిగా సీతమ్మ వారికి మాత్రం వినిపించేట్లుగా ఈయన కనపడకుండా రామకథని చెప్పాడు. ఈ లంకలో 10 నెలల పాటు రాక్షసుల మధ్య ఉంది సీతాదేవి, రావణుడి గురించి మాట్లాడినవాడు లేడు. అప్పుడు మెల్లిగా రామకథ వినపడితే కొంచెం డైవర్ట్ అవుతుందా లేదా? డైవర్ట్ అవుతుంది. ఇంకా నేరుగా వెళ్ళకూడదు, ఆమె మాత్రం వింటున్నారు. మెల్లిగా స్టార్ట్ చేశాడు. రాజా దశరథో నామ రథ కుంజరవాజిమా. అనేక వేల కొలది గుర్రములు, రథములు, ఏనుగులు కలిగినటువంటి చక్రవర్తి ఉండేవాడు అయోధ్య నగరంలో. దశరథ చక్రవర్తి ఉత్తకామేష్టి యాగం చేశాను, 4 పుట్టాను. శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు. వృత్తాంతం అంతా చెప్పాడు. పట్టాభిషేకము, కైకేయి వరాలు, తర్వాత అడవికి రావడం, తర్వాత 10 సంవత్సరాలు కలిసి ఉండటము, తర్వాత రావణాసుడు అపహరించి ఉండటం, ఇవన్నీ వినింది. ఇక్కడ రామకథ ఏంటి అని ఒకసారి విని ఆ ఉరి వేసుకున్నాము అన్నది కాస్త పక్కన పెట్టేసి చూస్తుంది ఎవరో ఏంటి. ఇక్కడ పీతాంబరంతో మెరిసిపోతున్నాడు స్వామి. అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు చూసారా? అడిమ, మహిమ, గరిమ, ఇవన్నీ చాలా పెద్దగా అవ్వగలడు, చాలా చిన్నగా అవ్వగలడు, చాలా పర్వతాల బరువుగా అవ్వగలడు, గడ్డి పోచంత తేలిగ్గా ఉప్పంటే ఊరిపోయాలి. అది హనుమంతుడి స్పెషాలిటీ. అందుకనే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. వరిష్ఠులు అంటే ఎవరు? శ్రేష్టమైన వారు. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు హనుమ. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో తెలిసిన వాడు హనుమ. కాబట్టి హనుమాన్ని జానిస్తే వాక్ మంచిగా వస్తుంది. అలా మాట్లాడాడు. తర్వాత భయపడకమ్మా, నువ్వు ఎవరు, ఈ లంకలో ఇలా ఉన్నావు, చూడబోతే నువ్వు సీతాదేవిలాగా ఉన్నావు, సీతాదేవినా అన్నట్టు. ఆ తర్వాత కంగారు పడుకుని రామదూతని అనుగ్రహించాడు. అప్పుడు నమ్మకం కలిగింది, ఓహో ఇలా రామభక్తు అని. రాముడు ఏమో చాలా ఆచారం కలవాడు కదా. పడుకున్నప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, రేపు పట్టాభిషేకం అయినా నీకు, నువ్వు భగవద్గీతలో పడుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని.
పొరపాటు నడుస్తూ వెళ్తున్నప్పుడు సీతాదేవి కుంగులు వెళ్ళింది అనుకోండి, వెంటనే వెళ్ళి సరైనది వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు మహా ఆచారం కదా. ఇవేమో వాడరాలు కోతులు, ఈ కొమ్మ మీద కాసేపు ఉంటే ఆ కొమ్మ మీద కాసేపు ఉంటాయి. హనుమాన్ ఒక డౌట్, అంత ఆచార సంపన్నుడు రాముడు, మీరేమో వాడరాలు, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎట్లా కలిగింది అని చూసి అది అట్లాగే అయ్యిందమ్మా అని ఆ వృత్తాంతంతో చెప్తాడు. సుగ్రీవుడు మైత్రి వాలి అంత రామాయణంతో చూస్తాడు. ఆ తర్వాత ఈమె చూడమని కూడా చేస్తుంది, కాకాశ వృత్తాంతం కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత మరి సీతాదేవి యొక్క వాత తెలుసుకున్నాడు, రాముడికి చేరవేయాలి. కానీ ఊరికే వెళ్తే ఎట్లా, ఒకసారి రావణాసుడు కలిసి వాడికి ఒక 4 మంచి మాటలు చెప్పి వెళదాము అనుకున్నాడు. మరి వాడు అంత ఈజీగా అపాయింట్మెంట్ ఉంటుందా? వాడికి ఇష్టమైన వనం అశోక వనం, దీన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు. ధ్వంసం చేసేసాడు. సీతామ్మ ప్రదేశం కాకుండా మిగతా ధ్వంసం చేశారు. రాక్షసులు దగ్గులు పెట్టేశారు, వెళ్ళారు. రావణాసుడు చెప్పారు, ఎవరు కూతాడ వచ్చిందాడ గోలు చేస్తున్నాడు. సప్త మంత్రి సుతానకి మంత్రి కుమారులు పంపించాడు. వేల మంది వచ్చారు. ఆల్మోస్ట్ లంకలో 25% సైన్యం అవుట్. 61 పెద్ద విరాట్ రూపాన్ని తీసుకున్నాడు. వచ్చిన రాక్షసులు వచ్చినట్టుగా సమరిస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద తోరణం ఉంది, ఆర్చ్ అంటే చూసారు, సమరిస్తున్నాడు. ఎగ్గిరి ఒకసారి తోరణం మీద కూర్చుంటున్నాడు. మళ్ళీ రాక్షసులు వస్తున్నారు, మళ్ళీ సమరిస్తున్నాడు, అలా కూర్చున్నాడు. అలా తోరణం మీద కూర్చున్నప్పుడు ఈ శ్లోకం చెప్పాడు. ఏం చెప్పాడు? జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః. హనుమంతుడి యొక్క ప్రభువు సుగ్రీవుడు. నా ప్రభువు సుగ్రీవుడు వర్తిల్లుతున్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? జయాన్ని పొందుతున్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? అతి బలవంతులైన రామలక్ష్మణుడు జయాన్ని పొందుతున్నారు. వాళ్ళ దగ్గర నా ప్రభువు ఉన్నాడు. తన ప్రభువు గురించి, తన ప్రభువు యొక్క ప్రభువు గురించి చెప్తాడు. మనం చెప్తాం అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః అని చెప్తాం చూసారు. చెప్పాడు. చెప్పి రాఘవేణ అభిపాలిత, రఘువంశంలో జన్మించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అతని యొక్క అండలో ఉన్నాడు, ఉండి జయాన్ని పొందుతున్నాడు. ముందు జయవాక్యాన్ని పలికాడు. స్టార్టింగ్ జయ వచ్చింది చూసారా? జయతి అతిబలః రామో లక్ష్మణశ్చ మహాబలః, అంత గొప్పవాడు అని. రెండో శ్లోకం ఉంటుంది, దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. రెండో శ్లోకంలో నేను ఎవరికి అని చెప్పాను హనుమంతుడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ, రామస్య ప్లస్ అక్లిష్టకర్మణ ఈజ్ ఈక్వల్ టు రామస్య క్లిష్టకర్మణ. ఎంత కష్టమైన పనిని కూడా చాలా సులభంగా చేసేవాడు రాముడు. కౌసలాధీశుడు, అయోధ్యాధీశుడు. అటువంటి రాముడికి అహం దాస, దాసోహం అంటే అర్థం ఏంటంటే అహం దాస. మనం కూడా పెద్దలు అయ్యా దాసోహం అంటే ఈ దాసుడు అండి, ఐఎమ్ సర్వెంట్ టు యు. కోసలేంద్రస్య, కోసలాధీశుడు రాముడికి దాసు. హనుమాన్ శత్రు సైన్యానం నిహంతా మాతాత్మజః, నేను వాయుపుత్రులను, వాయుదేవుడు మా తండ్రి, ఈ రాక్షసులందరినీ సంహరించడం కోసం నేను వచ్చాను అని చెప్తున్నాను. మొదటి శ్లోకంలో తన ప్రభు ఎవరు, తన ప్రభు యొక్క ప్రభు ఎవరు, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాడు. రెండో శ్లోకంలో వాస్తవానికి స్వామి హనుమాన్ ఈజ్ అ మినిస్టర్ అండర్ ది డయాసిటీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ సుగ్రీవ. సుగ్రీవుడి దగ్గర ఒక మంత్రి, కానీ ఏం చెప్పుకుంటాడు ఇక్కడ? దాసుని ఏం చెప్పుకుంటాడు. మనందరం నేర్చుకోవాల్సిన ఈ విషయం. హనుమంతుడి వల్ల కానిది ఏది లేదు. 3 యోజనాల సముద్రాన్ని దాటిన వాడు హనుమంతుడు ఒక్కడే. ఇంత గొప్ప పని చేసిన వాడు యుద్ధ రంగంలో ఇంత గొప్ప పని చేసి నేను మంత్రిని అని చెప్పుకోవట్లేదు. మనం చిన్న డెసిగ్నేషన్తోనే గొప్పగా చెప్పుకుంటాం కదా. ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు హనుమ ఏం చెప్పుకుంటాడండి? నేను రామదాసుడండి అని చెప్పుకుంటాడు. ఇది మనం తెలుసుకోవాలి. కనిపించే పాంచభౌతిక శరీరంలో కూడా జీవాత్మ ఉంది. ఈ జీవాత్మలన్నీ పరమాత్మకు చెందినవి అని వేదాంత శాస్త్రం చెప్తుంది. కాబట్టి పరమాత్మ నేను దాసుణ్ణి అన్న భావం మనకు ఉండాలి. ఆ భావం ఉన్నప్పుడే మనం ఎప్పుడు వంగి ఉంటేనే పరమాత్మ కూడా మన మీద పడుతుంది. వరదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోయి వరదలో పోతుంటాయి. ప్రబ్బలి మొక్క ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, అది మాత్రం పోదు. ఎందుకు పోదు అంటే వరద వచ్చినప్పుడు వంగి ఉంటుంది, ఆ వరద అయిపోయిన తర్వాత మళ్ళీ లేచిపోతుంది. కాబట్టి వంగి ఉంటేనే మనం నిలబడతాం. అంతేగాని తల ఎగలేము. ఎదగాలంటే ఒదగాలి, వంగాలి, లేవాలి అంటే నేను మనం మనలో మ్యాటర్ ఉండాలని ప్రభాస్ డైలాగ్ ఉంది. అది సినిమాకి ఓకే, సినిమాకి ఓకే, నిజ జీవితంలో అది కరెక్ట్ కాదు. ఎదగాలంటే ఒదగాలి కదా, ఎదగాలి, వినయంతో ఉండాలి. విద్య దదాతి వినయం. విద్య నేర్చుకోవడం వల్ల, శాస్త్రాన్ని బాగా చదవడం వల్ల గర్వం పెరగకూడదు. ఆ పరమాత్మకు నేను దాసుని, పరమాత్మ యొక్క భక్తులకు ఆచార్యులకు నేను దాసుని అనే జ్ఞానం పెరగాలి. అది నిజమైన భక్తి. ఆంజనేయ స్వామి
మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య. మూడవ శ్లోకం. రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పదపైశ్చ సహస్రశః. ఈస్ డిక్లేరింగ్ హిస్ స్ట్రెంగ్త్. ఇది బలమేంటో చెప్తున్నాడు. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురులు నా ముందు నిలబడలేరు. గుర్తుపెట్టుకుని రాక్షసులారా, నేను యుద్ధం చేయాలంటే నాకు అస్త్రాలు శస్త్రాలు పని లేదు. అస్త్రం అంటే ఏంటి, శస్త్రం అంటే ఏంటి? శస్త్రం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక బళ్ళేము, ఒక బాణము, పరిగా ఏదైనా. అస్త్రం అంటే ఒక మంత్రంజీ, పువ్వు ఉందనుకోండి, దీని మీద మంత్రం చేసినా కూడా పువ్వు ఏంటి సంభవిస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు కదా, శస్త్రచికిత్స అంటే కత్తులు కటాలు పెట్టుకో. శస్త్రం అంటే ఇన్స్ట్రుమెంట్స్, అస్త్రం అంటే మంత్రంతో చేసేది. అవి నాకు అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహతః పాదపైశ్చ. పెద్ద పెద్ద వృక్షాలని, బండరాలని, కొండలని ఎత్తి మరి యుద్ధం చేస్తాను. రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. నా బలం ముందు 1000 మంది రావణులు కూడా నిలబడలేరు. ఈ డిక్లేర్డ్ హిస్ స్ట్రెంగ్త్. మరి రావణాసురుని హనుమంతుడు సంహరించవచ్చు కదా. ఇది ఆయన కార్యం కాదు, ఆయన ప్రభువు కార్యం. కాబట్టి ఆయన చేయలేదు. చేయగల సమర్థుడే కానీ చేయలేదు. ఈ మూడవ శ్లోకంలో తన యొక్క బలం ఏంటో చెప్పాడు. 4వ శ్లోకంలో అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం సంరక్షసాం. మీరందరూ చూస్తుండగానే మీ అందరినీ మర్దించి, మీరందరూ చూస్తుండగా మళ్ళీ మైథిలి అంటే ఎవరు? సీతాదేవి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు నమస్కరించి ఏ దారిలో వచ్చానో ఆ దారిలో వెళ్తుంది. ఏమండి, మనం కాని ప్లేస్ లో మనం వెళ్ళి మహాబలవంతుడైన రాక్షసుడు, ఒక్కొక్కడు పర్వతం అంత ఆకారం, మహాబలవంతుడు, మధ్య మాంసాలు తిని శరీరాన్ని పెంచినటువంటి రాక్షసులు, అలాంటి రాక్షసులు వేల కొలది ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఈ నీ మాట అంటున్నాను. మీరందరూ చూస్తుండగా నేను మర్దించి నేను మైథిలికి నమస్కారం చేసి వెళ్తాను. ఎంత డేర్ ఉంటే ఈ మాట. సినిమాలో, మహేష్ బాబు సినిమాలో బిల్లీ మిల్స్ అందరం తీసుకుని వెళ్తాడు. బిల్లీ మిల్స్ కలగానే లాకేసి కీస్ వేస్తాడు. అంత కీస్ మాట్లాడు వారని మాట్లాడు, మీరాడు అంత పోటుగాడు అంటాడు. మమ్మల్ని అందరూ ఈ రూమ్ లో పెట్టి లాకేసి తాళించి బయటకి ఇచ్చేసామంటే అంత మనగాడు అంటాడు. ఇది హీరో కాబట్టి డైరెక్టర్ చెప్పినట్టుగా షర్ట్ నలగకుండా ఆ ఇస్త్రీ కొంచెం మనకు కూడా లేకుండా ఫైటింగ్ చేస్తాడు. నిజ జీవితంలో అది పాసిబుల్ కాదు. హనుమ యోగి. యోగి అంటే నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే అయ్యే తీరుతుంది. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అయ్యే తీరుతుంది. వాళ్ళ మధ్యలో ఉన్నాడు, వాళ్ళ బలం ఉంది. అడుగుగాని చోట అది కూడా మనరాదు, కొండ యుద్ధ ముందు చిన్నగా ఉండదా. అది మన ప్లేస్ కాదు. వాళ్ళ బలం ఏంటో మనకు తెలియదు. స్టిల్ హీ డిక్లేర్డ్. మీరందరూ చూస్తుండగా అర్ధయిత్వ అంటే మర్పించి అని అర్థం. మర్పించి అంటే మన భాషలో చెప్పాలంటే బొక్కలు చూర చూర చేసి బాగా విపరీతంగా కొట్టేసి మీరందరూ చూస్తుండగా సీతగా నమస్కారం చేసి వెళ్ళిపోతాను. అది స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమ. ఇది 4 శ్లోకాలు సుందరకాండలు మనకు కనిపిస్తాయి. చివరి శ్లోకం సుందరకాండలు కాదు. ఏ కాండలోది? యుద్ధకాండ. ఏ సందర్భంలో ఈ శ్లోకం? ఈ 4 శ్లోకాలు చదువుతూ కిందికి వచ్చి రాక్షసులను సంహరించి మళ్ళీ ఆశ మీద కూర్చొని మళ్ళీ జయత్రిపులో రామ చెప్తూ ఇలా చేస్తున్న యుద్ధం హనుమ. దీని అర్థం ఏంటంటే దాసోహం కోసంద్రస్య అంటే నేను రాముడు చెందినవాడిని, నేను చేయటం లేదు ఈ పని, రాముడు నాతో చేస్తున్నాడు. 100 యోజనాల సముద్రం, 1300 కిలోమీటర్ సముద్రం దాటుతూ కూడా ఏమన్నాడు? నేను వస్తున్నాను అనేది కదా. యథా రాఘవ నిర్ముక్త శరః ససర విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలిత. రావణుడి చేత పాలింపబడుతున్న లంకకి నేను వెళుతున్నాడు. ఎట్లా వెళుతున్నాడు? యథా రాఘవ నిర్ముక్త శరః ససర విక్రమ. రాముడి చేత విడువబడిన బాణం ఎట్లా వెళుతుందో అట్లా వెళుతున్నాను. ఐఎమ్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ ఎ టూల్. నేను గొప్పవాడిని కాదు. ప్రతి అడుగడుగున హనుమంతుడు క్రెడిట్ అంతా కూడా నాది కాదు, రాముడిదే రాముడిదే రాముడిదే. రాముడే అంత, రాముడే సర్వస్వం. ఎక్కడ కూడా నేను గొప్పవాడిని చెప్తాను. అది రాముడు గొప్ప. ఇంతమందికి సంబంధించిన తర్వాత సీతాదేవి నమస్కారం చేసి అమ్మను బాధపడకు, అతి కొద్ది కాలంలోనే రాముడు వస్తాడు, సైన్యం అంతా వస్తారు, రావణాసుడు సంహరిస్తాడు అన్నప్పుడు సీతాదేవి అడుగుతుంది, హనుమాన్ నువ్వు అంటే ఇంత గొప్పవాడివి, కానీ మిగతా వాడులందరికీ కూడా ఇంత కెపాసిటీ ఉందంటావా? అందరూ వస్తారంటావా అంటే, అయ్యో అమ్మ బిస్కెట్ గార్డులు ఇంత కూడా ఏం చెప్పుకున్నామండి, జామవంతులు అందరినీ అడిగితే ఎవరైనా ఎగురుతా అని చెప్పారా? ఎవరికి కెపాసిటీ లేదు. దట్ ఇస్ కాల్డ్ మేనేజర్ లీడర్షిప్ క్వాలిటీస్ అండి. ఆఫీస్ లో కూడా మనం చూస్తాం కదా, అందరి కెపాసిటీ తెలిసినప్పుడు ఎవరు ఏ పని బాగా చేస్తారో ఆ పని మేనేజర్ ఇస్తారు. మనకి ఏమనిపిస్తుంది? అసూయ. ఇప్పుడు వాళ్ళకి ఏ ఇస్తారు, వాళ్ళకి ఏ ఇస్తారు, వాళ్ళు బాగా చేస్తారు కదా.
ఇప్పుడు అందరినీ అడిగాడు, మా వల్ల కాదు అనుకున్న తర్వాత హనుమంతుడు చెప్పాడు. ఒకవేళ నేరుగా హనుమంతుని పిలిచి హనుమంతుడికి ఈ పడప చెప్పొచ్చు కదా, అప్పుడు ఏమంటాం మనం కూడా ఉండి, జామంతుడు నాకు చెప్పలేదండి, లేకపోతే నేనే చేసేసామండి, నేనే వెళ్ళి సీతాదేవి జాడని కనిపెట్టేవాడిని అంటా కదా, ఈ ప్రమాదం ఉందని అందరిని అడిగి మా వల్ల కాదు అన్న తర్వాత హనుమంతుడు చెప్పించాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ రామాయణ ఇలా ఉండాలి అక్కడ చేశాడు. ఆ సమయంలో హనుమ వస్తేనే వీళ్ళు ప్రాణంతో బతికి ఉండగలరు. ఎవరు? ఈ వానరులందరూ కూడా దక్షిణ దిక్కుకు వచ్చారు. వీళ్ళంతా సముద్రం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. హనుమ వస్తాడు, తీపి కబురు చెప్తాడు. ఒకవేళ హనుమ సీతాదేవి చూడలేదు అని చెప్పాడు అనుకోండి, 1 month గడువు ఇచ్చాడు సుగ్రీవుడు. 1 month లో మీరు రాకపోతే శిరచ్ఛేదనం అన్నాడు. వీళ్ళు భయపడిపోతున్నారు, హనుమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, హనుమంతుడు ఒకవేళ రాకపోతే పైకి రావడం పైకే, అది హనుమంతుడు వస్తూనే చూడబడదు సీత నా సీత అన్నాడు. సీత నాతోని అంటే ఆ గ్యాప్ లో సీత కనపడలేదే అంటే ప్రాణాలు చేస్తారు. వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి చూడబడదు సీత నాతోని అన్నాడు. అప్పుడు ప్రాణంతో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, వాడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? గోవాకి వెళ్తున్నాడు. షార్ట్ టీ షర్ట్ సన్ గ్లాసెస్ యో అంటే గోవాకి వెళ్తున్నాడు. కరెక్ట్ గా 10 నిమిషాలు ల్యాండింగ్ అన్నప్పుడు ఎయిర్ హోస్ట్ వచ్చేసింది. అటెన్షన్ ప్లీజ్, ఏదో ఒక టెక్నికల్ లోపం ఉంది, 10 నిమిషాలు అయితే ల్యాండ్ అవ్వచ్చు, లేదా సముద్రంలో పడిపోవచ్చు, హరినామస్ పని చేయండి. ఎయిర్ హోస్ట్ వచ్చి హరినామస్ పని చేయండి. ఎప్పటిదాకా యో గోవాకి వీడి భవనం చెప్పారు. ఎప్పుడు ఎయిర్ హోస్ట్ చెప్పేసరికి రామకృష్ణ అనర్గళంగా బతం చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఇది ల్యాండ్ అవుతుందా, సముద్రంలో పడిపోతుందా, విక్కు పడుకుంటూ ప్యాసింజర్స్ అంతా ఉన్నారు చూసారా. అట్లా ఉంది ఈ వాళ్ళ పరిస్థితి. హనుమంతుడు శుభవార్త చెప్పాడా, బతికి బయటపడ్డా, లేదంటే అయిపోయింది. అట్లా ఉందని వెళ్ళారు. శుభవార్త చెప్పాడు, పారది కట్టారు, వెళ్ళారు, యుద్ధం నడుస్తుంది. ఆ సమయంలో విభీషణుడు ఒక మాట చెప్పాడు, రామ ఈ మేఘనాథుడు ఇంద్రజిత్తు రావణాసురుడు వాడు హోమం చేస్తున్నాడు. అభిచార హోమం అని పేరు. చేయకూడని హోమం అంటే అగ్ని రక్త మాంసాలు ఇవన్నీ చేయకూడని ఒక హోమం చేస్తున్నాడు. అది కనుక పూర్తయితే ఎర్రటి వర్ణం గల రథము, దానికి గుర్రాలు వస్తాయి, దాని మీద వాడు కూర్చుంటే వాడిని ఆపలేవు, కాబట్టి అది అయిపోయే లోపల వాడిని మనం వేసేసాం చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్తాడు. రాముడికి నమస్కరించాడు లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు వీళ్ళంతా వెళ్ళారు. ఎక్కడైతే అభిచార హోమం చేస్తున్నాడో వాడు ఇంద్రజిత్తు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఘోరంగా యుద్ధం నడుస్తుంది లక్ష్మణ స్వామికి ఇంద్రజిత్తు. ఎన్ని అస్త్రాలు శస్త్రాలు వేసి అన్నింటినీ కొట్టేస్తున్నాడు. వాడు మహా గొప్ప బలవంతుడు. విసుగు పుట్టేస్తుంది లక్ష్మణస్వామి. చివరికి ఒక బాణం తీసి ఈ శ్లోకాన్ని చదివాడు. అసలు అది మంత్రమే కాదు, అది మంత్రం కాదు, కానీ శ్లోకం మంత్రంలాగా పనిచేసింది. ఏమన్నాడు? ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథయ్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ సరైనం జహి రావణి. ఓ బాణమా, జహి రావణి, గో అండ్ కిల్ ద సన్ ఆఫ్ రావణ. రావణి అంటే రావణుడి యొక్క కుమారుడు. ఇంద్రజిత్తు సంహరించు. ఏం చెప్పాడు? ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? ధర్మాత్మ, రాముడు ధర్మాత్ముడే అయితే, సత్యసంధుడే అయితే, దశరథ చక్రవర్తి కుమారుడే అయితే, ఆడిన మాట తప్పని వాడే అయితే, పౌరుషం కలవాడే అయితే, ఓ బాణమా వెళ్ళి సంహరించు అని బాణం. ఇప్పుడు ఇందులో ఏమైనా అబద్ధం ఉంటే వాడు బతకాలి, అన్ని నిజమైతే వాడు చనిపోవాలి కదా. రాముడు దశరథ చక్రవర్తి కుమారుడైనా, కుమారుడు ధర్మాత్ముడైనా, ధర్మంలో ఉండడం కొరకు గర్భవతైన భార్య కూడా పంపించాడు. రంజనాథ్ రాజా అని పేరు. రాజా అంటే రంజింపజేయవాడు, తన ప్రజలని కష్టపెట్టకుండా సుఖంగా పాలించేవాడు అని అర్థం. అలాంటి వాడి మీద మచ్చ ఉంటే వాడు పాలించడానికి అర్హుడు కాడు. అంటే ధర్మం నుంచి డ్రిఫ్ట్ అవ్వకుండా ఇప్పుడు ప్రతి క్షణం ధర్మం కోసం పాల్గొనేటువంటి వాడు రాముడు. తెలుగు తక్కువ ఒకటి మనం ఏదో కామెంట్ చేస్తూ ఉంటాం, అంటే రామాయణం చదవాలి, పెద్ద ద్వారా వినాలి కదా. ఎప్పుడు ధర్మాన్ని తప్పదు, అది రామచంద్ర యొక్క గొప్పతనం. ఇప్పటి రోజుల్లో వాడి మీద ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప పొలిటీషియన్ మనం గౌరవిస్తున్నాం, దండవేస్తున్నాం. ఏ చిన్న మచ్చ కూడా ఉండకూడదు అని పాలించాడు రామచంద్రమూర్తి. అలాంటి ధర్మాత్ముడు కాబట్టి ఆ బాణ వెంటనే వెళ్ళి వాడి శిరాన్ని ఛేదించేసి వాడి తల, వాడి ముందు, అప్పుడు వాళ్ళందరూ కూడా జయ జయధ్వానం చేశారు. శ్రీరామాయణానికి మూల శ్లోకము అని చెప్తారు ఈ శ్లోకాన్ని. ధర్మాత్మ సత్యసిద్ధశ్చ, అన్యన్యాస కరన్యాసాలన్నీ కూడా ఈ శ్లోకంతో చెప్తారు. ఇది శ్రీరామాయణానికి మూలమైన శ్లోకం. ఈ 5 శ్లోకాల సమాహారమే జయ పంచకము. దీన్ని మనసులో భావిస్తూ నిత్యం ఈ 5 శ్లోకాలను ఎవరైతే పఠిస్తారో వాళ్లకు జయం
జయం జయం. ఇందాక మనం చెప్తున్నాం వాల్మీకి మహర్షి ఈ శ్లోకాల్లో మంత్రం చదవాలంటే కొన్ని ఎలిజిబిలిటీ ఉండాలి, స్వరాలతో కూడుకునేవి, ఉపదేశం అవ్వాలి, తప్పు చదివితే విపరీతమైన ఫలం వస్తుంది. అలా కాకుండా శ్లోక రూపంలో అందరూ చదవచ్చు కాబట్టి కొన్ని మంత్రాల బీజాక్షరాలను ఈ శ్లోకాల్లో పెట్టారు. బీజం అంటే ఏంటండి? విత్తనం అర్థం. పెద్ద మరి వృక్షం ఎక్కడి నుంచి వచ్చిందండి? చిన్న బీజం నుంచి వచ్చింది. ఆ చిన్న బీజం నుంచి మరి వృక్షం. అలాగే ప్రతి మంత్రానికి ఒక అక్షరం ఉంటుంది, బీజాక్షరం. ఈ శ్లోకాల్లో ఆ బీజాక్షరాలు ఉన్నాయి. మీరు చదివినప్పుడు ఆ బీజాక్షరాల ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది, రైట్? యాక్టివేట్ అవుతుంది. అది మనల్ని రక్షిస్తుంది. మననేన త్రాయతే ఇది మంత్ర. దేన్ని మనం మననం చేయడం వల్ల రక్షిస్తుందో దాన్ని మంత్రము అంటారు. ఈ శ్లోకాలన్నీ కూడా మంత్ర స్వరూపం కాబట్టి శ్రద్ధగా మనం దీన్ని పఠించాలి. శ్రద్ధగా పఠించి ప్రతినిత్యం కూడా చేయడం వల్ల మనకు జయం. మీ పిల్లలు మీరు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, మీరు ఎంతసేపు పూజ చేయగలిగినా ఇట్ ఈస్ ఓకే. బట్ ఈ శ్లోకాలు మీరు చదవడానికి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1.5 minutes. మీకు 5 minutes టైం ఉంటే 5 times మీరు చదువుకోవచ్చు. అట్లీస్ట్ వన్స్ తప్పకుండా ఈ శ్లోకాలు చదివి మాత్రం మీరు ఇంట్లో పెట్టుకోండి. ప్రతినిత్యం ఇంట్లో ఉన్నా సరే ప్రతినిత్యం మీరు చదవండి, మీ పిల్లలకు చెప్పండి. తెలుసో తెలియకో వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు అయితే ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. దీన్ని అలవాటు చేసుకోవాలి. కాబట్టి బీజాక్షరాన్ని శ్లోకాలు ఉన్నాయి, మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు. ఇందాకే చెప్తున్నాం, ఏకైకం అక్షరం ప్రోక్తం. చెప్పండి. మహా పాతక నాశనం. అంత గొప్ప శక్తి ఉంది. జర్మన్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారండి. విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు ఒక పెద్ద టేబుల్ మీద పౌడర్ వేశారు. సహస్రనామం అయిపోగానే గరుత్మంతుడి బొమ్మ వచ్చింది. అక్కడ గరుత్మంతుడి బొమ్మ వచ్చినట్టు అర్థం ఏంటి? శ్రీమన్నారాయణ అక్కడ ఉన్నాడు అని అర్థం. శ్రీమన్నారాయణ రథం పేరేంటి? గరుత్మంతుడే కదా. ఇటు గరుడను నీవెక్కినను పటపట దిక్కులు పక్కన పగిలే, ఇటు గరుడను నీవెక్కినను అనమాట. కాబట్టి ఎంతో శక్తి ఉంది. మనం చదివే శ్లోకాలను తెలియకుండానే ఒక వేవ్, శబ్దం ద్వారా ఒక శక్తి, అర్థం ద్వారా ఒక శక్తి, వీటన్నిటి మనం భావించాలి తప్పకుండా. మంచి రోజున మీ అందరినీ కలిసే ఒక భాగ్యాన్ని దాచుకునేటువంటి దంపతులు శ్రీమతి అండ్ శ్రీమాన్ వాణి పరిపూర్ణ శ్రీనివాస్ గారు. వాళ్ళందరికీ అనేక ధన్యవాదాలు, అనేక మంగళాశాసనాలు. ఇంత ఓపికతో కూర్చున్న మీ అందరికి కూడా బోరు కొడుతున్నా బోరు కొట్టకున్నా పెద్దగా ఇంతసేపు విని కాసేపు ఆ భగవంతుని యొక్క అనుభవం ఎప్పుడైనా చూడండి. భగవద్ అనుభవం అందరితో కలిసి చేయాలి కదా. ఏకహ స్వాదు నా భుంజీత, మధుర పదార్థాన్ని ఒక్కడు తినబడు, అందరూ కలిసి తినాలి అంటారు. అన్నిటికన్నా మధురం ఏంటండి? పరమాత్మే మధురం కదా. ఆ పరమాత్మని అందరం కలిసి అనుభవించాలి, అప్పుడు ద్విగుణీకృతం అవుతుంది అనుభవం అంటారు కదా. మరి మీరందరూ ఒకసారి సెల్ ఫోన్ ఓపెన్ చేయండి, అలౌడ్ ఓపెన్ చేసి నెంబర్ సేవ్ చేసుకోండి. మీరు ఒకసారి నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ లో జయ శ్రీరామ జయ శ్రీమన్నారాయణ విఆర్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో అని పెడితే మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేసి ఆ లింక్ ఉంది, ప్రొఫెషనల్ లింక్ రికార్డ్ అవుతుంది. ఆ లింక్ ప్లస్ ఈ శ్లోకాల్ని ప్రొనౌన్సియేషన్ ఎర్రర్స్ లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా పలకాలి అని మెల్లమెల్లగా చదివే రికార్డింగ్ కూడా ఉంది. అవన్నీ కూడా మీకు ఇస్తాం. 99995996 999596 00015 999596 00015. ఎవరు ఫోన్ చేయకండి, జస్ట్ సేవ్ చేసుకోండి. రవి ఆచార్య మీ ఇష్టం, మీకు ఎట్లా గుర్తుంటుందో అట్లా సేవ్ చేసుకోండి. ఐ స్టేట్ బీరం కూడా బిహెచ్ఎల్ సేవ్ చేసుకోండి. గుర్తుపెట్టుకొని సనాతన ధర్మం వృద్ధి పొందాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఏం మాకు భక్తి ఉంది కదా మేము మాల తిప్పుకుంటూ కూర్చుంటామంటే సరిపోదా? సరిపోదు. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఒకప్పుడు బాగా జరిగేది కదండి. ఎన్నో సంపాదిస్తున్నాం, ఎన్నో చోట వెళ్తున్నాం. కొంతమంది ఫ్యామిలీలో మీరు డైరీ చూసారనుకోండి, మంత్లీ 2 సినిమాలు పక్కా, మంత్లీ 2 సార్లు హోటల్ పక్కా, ఇవన్నీ డైరీలో ఉంటాయి. మరి ఏ మంత్లీ ఒకసారి ఇలా గోష్ఠి పెట్టుకోకూడదు? ఎందుకు ఖర్చు పెడుతున్నామండి? సింగపూర్ వెళ్తాం, దుబాయ్ వెళ్తాం, తప్పేం లేదు, వెళ్ళండి. శ్రీరంగం కూడా వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, శ్రీరంగం కూడా వెళ్ళండి, తిరుమల, దివ్య దేశాలు అన్ని చూశారు. ధర్మానికి కొంచెం ఖర్చు పెడతాం. గుర్తుపెట్టుకోండి, స్వల్పం అప్యాస ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మం కోసం ఏ కొద్దిగా ఖర్చు పెట్టినా భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నో ప్రమాదాలని, ఆపదల నుంచి మనల్ని కాపాడుతుంది. మనకి ఎంత భక్తి ఉన్నా
ఎప్పుడు ఇంట్లో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇలాంటి గోష్ఠి ఇలా ఒక పారాయణం ప్రవచనం మీకు దగ్గరలో ఏ పండితులు ఉంటే వారిని పిలిచి మీరు ఇంట్లో చెప్పించుకోవడం వల్ల ఇప్పుడు చూడండి పాడి ప్రభుత్వ గారు ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఈ కమ్యూనిటీ వాళ్ళైనా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు కదా, కోకాపేట నుంచి వచ్చారు, ఆదివాడ నుంచి వచ్చారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉందని వచ్చారు. అందరం కలిసి పారాయణం చేశారు. వీళ్ళు బాగుండాలని ఆశీర్వచనం చేశారు. మనందరం అదే కోరుకుంటాం కదా. ఉత్తప్పుడు ఇంట్లో కూర్చొని వీళ్ళు బాగుండాలని ఎవరు అనుకుంటారా వాళ్ళ గురించి? ఎవరు అనుకోరు కదా. పెద్దలు శాతం చదువుకున్న వాళ్ళు వచ్చి మీకు మంగళాశాసనం చేస్తే ఎంత మంచిదండి కదా. 10 మంది మన ఇంట్లో భోజనం చేస్తే ఎంత మంచిది. మాకు అంత బడ్జెట్ లేదండి, మీరు అప్పు పలహారం పెట్టండి, కేవలం అరటిపండ్లు యాపిలే కోసి పెట్టండి. ప్రసాదం ఇంపార్టెంట్ కాదు, దక్షిణ ఇంపార్టెంట్ కానీ కాదు. మన శక్తి కొలది వచ్చిన వాళ్ళని సత్కరించుకుంటాం తప్ప దక్షిణ అంటే క్రైటీరియా ఇన్ కేస్ ఆఫ్ దాస. ధర్మ ప్రచారం కోసం ఎక్కడో తిరుగుతూ ఉంటాయి, ఎవరు పిలిచినా వెళుతూ ఉంటాయి. రైట్, ఇలాంటివన్నీ మీ ఇళ్లలో జరగాలి, మీ గుంటూరు ఇళ్లలో కూడా ఎప్పుడు జరుగుతూ ఉండాలి. నెలకు ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉండాలి. అప్పుడు ఎంతో జ్ఞానం మనకు వస్తుంది. జ్ఞానం లేకుండా మనం వెళితే, ఇప్పుడు మీరు ఈ శ్లోకాలు చదవడం వల్ల, ఈ అర్థం తెలుసుకోవడం వల్ల ఎంతో కొంత రాముడి గురించి హనుమ గురించి తెలుసుకున్నారు కదా. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఆ భావాలు మన బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి భాగవతం, శ్రీరామాయణం ఇవన్నీ ఎప్పుడైపోవాలండి? మన జీవితంలో అయిపోతాయేమని? అయిపోవు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వింటూ వింటూ ఉంటే అయిపోతాయి. ఇలా చేయడం వల్ల వేదము, బ్రాహ్మణులు, దేవాలయాలు కాపాడబడితేనే సనాతన ధర్మం కాపాడబడుతుంది. అలా కాపాడబడాలి అంటే కేవలం మెసేజ్ షేర్ చేయడం కాదు, ఇలా గోష్ఠిగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. నెలకు ఒకసారి పురాతన దేవాలయ యాత్ర కూడా ఉంటుంది. వాటిలో మీకు అవకాశం ఉంటే వాటిలో మీరు భాగస్వామ్యం తీసుకోవచ్చు. అనేక దేవాలయాలు కూడా చూడొచ్చు, పారాయణం చేయొచ్చు, పెద్దల్ని కలవచ్చు. ఎన్నో రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. కాబట్టి అన్ని గోష్ఠుల కన్నా భాగవత గోష్ఠి చాలా ముఖ్యం. కిట్టి పార్టీలు కూడా చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోండి. ఈ గోష్ఠి కూడా చేసుకోండి. ఇది అది 2 ఉండాలి. ఇప్పుడు ఒకటే ఉంటే ప్రతి కాదు. ఒక్క మాటతో ముగిస్తారు. 10 రూపాయల కాయిన్ ఉందండి, బొమ్మ బొరుసు ఉంది. నాకు 10 నెంబర్ ఉండి చాలు, బొమ్మ కల్లే తెలిపేస్తే తెలుతుందా అండి? ఒక ఆయన బొమ్మ బొరుసు 2 ఉండాలి. ప్రతి వాడి జీవితంలో లౌకిక జీవితం ఉండాలి, ఆధ్యాత్మిక జీవితం కూడా ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడే పరిపూర్ణ అవుతుంది, లేకపోతే పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు. శ్రీమతి రామానుజాయ నమః. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాథాయ పార్థసూతాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాచార్యై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. మీ అందరి యొక్క వంశము, గోత్రము దినదినం అభివృద్ధి చెందుతూ చక్కటి సుఖ సంతోషాలతో పిల్లా బాబుతో ఉండాలి అని శ్రీరామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం, అలాగే భాగవత ఆచార్య కటాక్షం మీ యందు ఎల్లప్పుడూ ఉండాలని ఆచార పురస్సరంగా మీ అందరికీ మంగళాశాసనం. ఇంకొక చిన్న విషయం, ఎప్పుడైనా ఒక మంత్రాన్ని ఉపదేశం పొందిన తర్వాత యథాశక్తి సంభావన ఆచారం సమర్పించారు. ఓహో స్వామి, ఈ స్కీమ్ కూడా ఉందా, మాకు తెలియదే కంగారు పడకండి. 11 రూపాయలు ఇది అవసరం దక్షిణ. ఓకేనా? మీ దగ్గర లేకపోతే ఫోన్ పే చేయండి. ఎందుకు అంటే ఇది శ్రేయస్సు కలిగిస్తుంది అని చెప్తాను. సంప్రదాయం తెలియాలని మీరు చెప్పడం అనుకో. కృష్ణ మైనారిటీ అవసరం. ఒక్క 2 నిమిషాల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మంగళాశాసనం చేసి చేస్తాం. అది ఒకసారి నివేదన చేసి ఆ తర్వాత ఈ దంపతులకు ఒకసారి మంగళాశాసనం చేస్తాం. మీ అందరికి కూడా మంగళాశాసనం చేస్తాం. అక్కడే కూర్చోండి, ఎవరు లేవద్దు. వీళ్ళు మాత్రం ప్రసాదం కోసం చేస్తారు. మీ అందరికీ ఆశీర్వచనం అయిన తర్వాత అప్పుడు తీర్థం, అప్పుడు శాపం. అంతే. మ్యాగీ 2 minutes.
జయ శ్రీకృష్ణ. మిగతా అంతా డ్రెస్ పెట్టు. మంగళారు పాడవాలి. బంగారు ఇప్పుడు ఎట్లా మనం బంగారు అది గురించి తీసుకురండి. మంగళారతి ఇదే అదే విశేషం. ఆయిల్ అయిపోయింది కదా అమ్మడు పెట్టినారు ఇక్కడ ఉన్నాయండి ఉన్నాయా ఉన్నాయండి తెస్తుంది ఇక్కడ ఉన్నాయి అమ్మడు ఉన్నాయి. పైపు చేస్తే మనసులో ఉండాలి. మళ్ళీ ముచ్చట్లు ఆపాలి. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీ శ్రీవత్సవత్సరే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు శ్రీ కనకస్తూరి వాసనా వాసుదే శ్రీ హస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం ధవలాద్రి కస్తూరి కటమాంగితవక్షసే యాదవాద్రిమాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాద్రి నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధవంద్ర విష్ణవే విష్ణుజిత్ ధనోజాయ కృతాయ మంగళం శ్రీనగరయా మహాపుర్యాం తామర విముక్తోదరే శ్రీ చింతనీ మూలధామ్నే సర్వోపాయ మంగళం శేషోభా సంజన శోభా శ్రీపతివేద సాత్వికైః విదర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళం తులా మూలావతీర్ణాయ దుర్గాగ సూర్యే స్వమేజామాత్మనే శేషాం ఛాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ వేగశ్యామనమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ఉల్లాస పల్లవిత పాల సప్తలోకి నిర్మహాపురగతనే మంగళాక్షరీరాం శ్రీరంగహరదన మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. గీతలు పట్టుకోండి. అయ్యా మీరండి చక్కగా మంగళవారం కీర్తన పాడతారు. అందరం విందాం. స్వామి చూస్తూ ఉంటారు. జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర
శుభకర శ్రీరామ త్రిభువన జన నయనాభిరామ త్రిభువన జన నయనాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ తారక నామ తారక నామ దశరథ నామ తారక నామ దశరథ రామ ధనుజ విరామ పటాభిరామ ధనుజ విరామ పటాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ ఆ ఆ రామ రఘుకుల జలనిధి సోమ రామ రఘుకుల జలనిధి సోమ భూమి సుతా కామ రామ రఘుకుల జలనిధి సోమ భూమి సుతా కామ కామితదాయక కరుణాతామ కామితదాయక కరుణాతామ కోమల నీల సరోజ శ్యామ కోమల నీల సరోజ శ్యామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ శ్రీరామ. అబ్బబ్బా. స్మార్ట్ సిటీ ఘంటసాల గారికి మరొక్కసారి ఎంతో గాంభీర్యం అర్ధగాంభీర్యమైనటువంటి ఒక కీర్తన. భాగ్యకాలంలో అట్లాంటి కీర్తనలు ఇస్తారు. కొంచెం మీరు కూర్చునేలాగా ఉండాలి, మేము కూడా నిలబడేలాగా ఉండాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకుని రఘునాయక నీ పాదయుగ రాజీవ మూల నిర్జాల శ్రీ రఘునాయక నీ పాదయుగ భవసాగరము దాటలేకనే భవసాగరము దాటలేకనే బహుగా శివడి నీదరికి చేరితిని అవని జాధిప శ్రీత రక్షక ఆనందకర శ్రీ జగరాజనుత రఘునాయక నీ పాదయుగ రాజీవ మూల దుఃఖ పల్లవి ఏదైనా పాడితే మూడు అయిపోతే రామచంద్రాయ జనకరాయ మనోహరాయ కోసలేశాయ మందహాసనాసపోషణాయ వాసపాది వినుత సత్వరదక్షణం విమల రూపాయ వివిధ వేదాయ సుజన చిత్రకామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ కామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. జయ శ్రీరామ్. కూర్చున్నందరూ ఆశీర్వచనం ఒక్క నిమిషం పట్టుకోండి. అక్షర ఉన్నాయి అబ్బాయి పాప ఇద్దరు. ఇబ్బంది పడుతుంది.
శాంతం శాంతం పైజా మీద కూర్చోరాదా సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వే సర్వత్ర అఖండ విజయోస్తు. ఒక్కసారి ఆశీర్వచనం కూర్చోండి, అట్లా కూర్చోండి. మీ ఇంట్లో ఇంకా స్టేజ్కి రా. మైక్ వస్తుంది. మైక్ పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. నక్షత్రం వేస్తాను. శ్రీశాంత్ శ్రీశాంత్ అక్షంతలు కూర్చోకుండా పర్లేదు. ஓம் உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாளெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயிறுகளா ஓங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரும் துசீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து சதமானம் பவஜிதாயுர்வேந்திரிய ஆயுஷேவேந்திரியே பிரதிஷ்ഠதி தர்மஞானம் பிரதிஷ்ఠలాభం శతసంవత్సరం దీర్ఘమాయు మనోవంచబలిస్తు భగవద్భాగవత ఆచార్య కృపాకటాక్షస్తు మనోవంచబలిస్తు ఉత్తరోత్తర అభివృద్ధిస్తు సర్వే సర్వత్ర అఖండ విజయస్తు మనోవంచబలిస్తు. అదే రామ మాయత్ర బిందు సర్వ అందరికి అట్లా అదే రామ వ్యవస్థ సన్మంగళాన్ని భవంతు మనోవాంఛ పరిస్థితిస్తూ భగవద్ భాగవత ఆచార్య కృపాకటాక్ష ప్రాప్తిస్తూ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తూ. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కర్త కారైతా చేయవ అంటారు. ఏ పని మనం చేసిన వాళ్ళు, దానికి సహకరించిన వాళ్ళు, ఆమోదించిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు అందరికీ సమానంగా పుణ్యం వస్తుంది అంటారు. పాపమైనా అంతే, పుణ్యమైనా అంతే. ఇవాళ మీ సమయాన్ని భగవంతుని కొరకు కదా కొంచెం నేర్చుకోవాలి. ఏదో విన్నాం పోయామని కాకుండా ఉపదేశపూర్వకంగా వినాలి. దాన్ని అశ్రద్ధ చేయొద్దు. మీకు వాళ్ళ ఉపదేశం మీ తరతరాలకి రక్ష అని గుర్తుపెట్టుకోవాలి. సర్వే సర్వత్ర అఖండ అందరూ మీరు చంపరే కూర్చోలేదు నిల్చో. శ్రీనివాస్ గారు నోట్ ఫోర్స్ ఒక్క నిమిషం. కిందనే కుంభమేళ తీర్థం తీసుకొచ్చారు. సమస్త సర్వే కొంచెం అక్కడ సైడ్ ఎవరైతే రావాలి సాసు. కొద్దిగా రాసుకుంటా ఎవరు లేవకుండా యాత్ర మన ఇంకైతే ఎప్పుడైతే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి
మావయ్య మీరు బయట వారందరికీ ఇవ్వండి. ఇదొక నేను వారికి దంపతులు చూడండి ఫంక్షన్లకి ఫంక్షన్లకి అందరం అటెండ్ అవుతాం కదా, భోజనాలు చేస్తాం, ఇది బాగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇదంతా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం కదా. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మమ్మల్ని అందరినీ కలిపిన దంపతులు సత్కరించుకోవడం మన బాధ్యత. ఇక్కడ మేము సత్కరిస్తున్నామంటే మీరందరూ మనందరం కలిసి చేస్తున్నట్టుగా కదా. అమ్మవారి యొక్క శేషవస్త్రం, కళ్యాణ అక్షతలు, ముత్యాలు ఇవన్నీ కూడా ఈ దంపతులు సనాతన ధర్మ వృద్ధిలో ఇవాళ మీరు పిలవబట్టే కదా మీరు వచ్చింది. భోజనం మీరు చేయలేక కాదు కదా, బీచ్లో ఇంకెంత ఉంటుంది. కానీ మనం కలవాలి, భగవంతుడు అనుభవించాలి, కొన్ని తెలుసుకోవాలని వచ్చారు కాబట్టి అలా సనాతన ధర్మ విస్తరణలో ఒక భాగస్వామ్యం తీసుకున్నందుకు భగవంతుల పరంగా భాగవతుల పరంగా ఆచార్య మంగళాశాసన సమస్త సన్మంగళాన్ని భవంతు. సర్వత్ర ఎప్పుడు మీరు ఉండాలి. జయ శ్రీ చూడండి చూడండి ఇట ఇప్పుడు తీర్థం ఇస్తాను మీ అందరికి. ఈ ప్లేస్ కే వస్తాను, లేదా మీరు ఇట్లా వెళుతూ ఉంటారా, తీర్థం తీసుకుని వెళ్తూ ఉంటారా లీడర్? ఏమండి ఇక్కడ మైక్ నారాయణ ఇక్కడ విడి పుష్పాలు ఉన్నాయండి. అందరు విడి పుష్పాలు ఒకసారి స్వామి సమర్పించి తీర్థం తీసుకుని వెళ్ళండి. ఓకేనా? కంగారు పడద్దు, సమయం వచ్చింది కాబట్టి 1 minute లో అయిపోతుంది. అందరూ ఒకసారి తీర్థం తీసుకున్నాం. యజమాను వాణి గారు తీర్థం తీసుకున్నారు. తీర్థం తీసుకుని మీరు ఫ్రీ అవుతారు.